హనుమంతుని బాల్యం మతంగ మహర్షి, శరభంగ మహర్షి మొదలైన వాళ్ళు మహానుభావులు ఉన్నారు. ఆ మహర్షుల ఆశ్రమాల దగ్గర గడిచింది. అక్కడ ఈయన ఏం చేసేవాడంటే చిన్నతనంలో నుంచి మంచి పరాక్రమంతో వాయువంశతో మహాబలంతో పుట్టాడు మూలాన్ని అల్లరి బాగా చేసేవాడు. ఆ అల్లరి సహజంగా అక్కడ ఎలా ఉంటుంది, చిన్నపిల్లాడు అల్లరి, మహర్షుల ఆశ్రమాలు పీకేయడం, ఆ తోటలన్నీ నరికేయడం, ఆ పళ్ళన్నీ కోసి తను తినకపోయినా పారేయడం, విధ్వంసం చేసేస్తున్నాడు. దాన్ని చూసిన మతంగ మహర్షి ఈయనకో శాపం ఇచ్చాడు. అది రామాయణ కథలో చాలా కీలకమైన ఘట్టం ఆ శాపం. లేకపోతే మనకు చాలా చోట్ల హనుమంతుడు ఇంత సమర్థుడే ఉండి అలా ఉన్నాడేమిటి, మాట్లాడకుండా ఉన్నాడేమిటి అని. ఆ సమయంలో ఆయన ఏదైనా చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? కారణం ఇది. ఈ అల్లరి భరించలేక ఆ అంజనాదేవి కూడా మహర్షుల దగ్గరికి వెళ్ళి నేనేం చేయనండి, బిడ్డలను కంటాం కానీ వాళ్ళ తలరాత కంటామా, అక్కడికి బాగుండాలని మీ దగ్గర పెంచాను, ఏవి అల్లరి ఎక్కువగా ఉంది, పోన్లేమమ్మా పిల్లాడు అల్లరి చేయకపోతే ఏం చేస్తాడు అని ఆయన మతంగ మహర్షి ఏమన్నాడు అంటే, ఈయన శక్తి ఈయనకి గుర్తు రాకుండాగాక, ఎవరైనా ప్రత్యేకించి గుర్తు చేసి స్తోత్రం చేస్తే తప్ప ఈయన శక్తి ఈయనకి గుర్తు రాకుండాగాక అని శాపం ఇచ్చాం. అందుకే హనుమంతుడు ఎవరైనా ప్రత్యేకించి వచ్చి స్తోత్రం చేసి నువ్వు ఈ పని చేయగలవు అంటే తప్ప చేయడు. అంచేత మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా ఏ దేవుడినైనా స్తోత్రం చేయకపోయినా పర్వాలేదు, కానీ హనుమంతుడు మాత్రం ఓ బిస్కెట్ వేయాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే పని జరగదు. లేకపోతే బొమ్మలాగా ఉండిపోతాడు. నువ్వు బొమ్మన్నావు నేను అలాగే ఉంటానంటాడు. లేదయ్యా బాబు నీ గురించి చాలా ఉంది కథ. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఇలాంటి శ్లోకాలతో పద్యాలతో ఆయన్ని బాగా స్తోత్రం చేయాలి. అప్పుడు అంటాడు, నీకు కావాల్సింది చేస్తాడు. నాకు ఫలానా వాడు శత్రువుగా ఉన్నాడంటే రాత్రి పడుకున్నవాడిని పడుకున్నట్టు గద పెట్టి కూడా లేపేస్తాడు, తిరుగులేదు ఇంకా. కానీ ఆయన శక్తిని ఆయన గుర్తు చేయాలి మనం స్తోత్రం ద్వారా. అందుకే హనుమాన్ చాలీసా ఇవన్నీ వచ్చాయి. ఆంజనేయ స్తోత్రాలు, ఆంజనేయ దండకాలు, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాది విజకాయం ప్రకీర్తి ప్రదాయం, ఇవన్నీ దండకాలన్నీ అందుకే వచ్చాయి. ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళాం, మన ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర కూర్చున్నామంటే ఆంజనేయుడికి సంబంధించిన శ్లోకం తప్పకుండా చదివి కాపాడమని కోరాలి. లేకపోతే ఆయన నువ్వు అడగలేదు పో అంటాడు ఆయన. అడిగినా సరే నా గురించి నాకేం తెలియదు పో అంటాడు ఆయన. నువ్వు ఇలాంటి వాడు అని చెప్పాలి. ఎవరికి ముఖస్థుతి అవసరం లేదు, కానీ ఆంజనేయుడికి అవసరం. ఆయన కోరుకోడు, మనం చేయాలి, మనకు అవసరం. మనకేం కోరిక లేకపోతే నమస్కారం పెట్టి వెళ్ళిపోవచ్చు, దానికి ఆయన అలాగే జపం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ ఒక కీలకమైన రహస్యం రామాయణంలో క్షుణ్ణంగా చదివితే ఆ సందేహం వస్తుంది. కిష్కింధకాండలో వాలి సుగ్రీవుల మధ్యలో గొప్ప యుద్ధం జరిగింది కదా, తగాదా ఉంది కదా. హనుమంతుడు సుగ్రీవుడి దగ్గర మంత్రి కదా, మహాబలవంతుడు కదా, రావణాసురుని ముప్పుతిప్పలు పెట్టినవాడు, సంజీవి పర్వతం తెచ్చినవాడు. వాలి తలుచుకుంటే ఈయన తలుచుకుంటే వాలి ఎంతసేపు అండి, వాలిపోవడ కింద. కానీ వాలిని ఏదో చెయ్యాలి, సుగ్రీవుడిని కాపాడాలని హనుమంతుడికి ఎప్పుడు అనిపించాల. సుగ్రీవుడికి నేను మంత్రిని, ఆయన రాజు, ఆయన చెప్పినట్టు నేను చెయ్యాలంతే, వేరే ఎందుకు ఓవర్ యాక్షన్, నాకేం పని అని కూర్చున్నాడు ఆయన. ఈ సుగ్రీవుడు ఎప్పుడు ఆయన్ని కీర్తించాల. ఎందుకంటే యజమాని అయిన వాడెవడు, సేవకుడు ఎంత ప్రతిభావంతుడైనా వాడి ప్రతిభను మెచ్చుకుందుకు ఇష్టపడ్డు. అహంకారం అడ్డంగా ఉంటుంది. వీడు మెచ్చుకుంటే వీడేమైపోతాడో, మొత్తం షాపంతా లాగేసుకుంటాడేమో, ఇంక పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తాయి. ఈ దుర్మార్గపు ఆలోచన ఉండకూడదు. ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని ఎవరైనా మంచివాళ్ళు ఉంటే, కాస్త ప్రతిభావంతులు ఉంటే మెచ్చుకోవాలి. మొహం మీద కాకపోయినా వేరే చోటైనా మెచ్చుకోవాలి. వాళ్ళు వెళ్ళి చెబుతారు, సంతోషిస్తారు. లేకపోతే ఇంతకాలం పనిచేసినా మనం ఎప్పుడు మెచ్చుకోలేదయా అనుకుంటారు. అక్కడ మరీ పొగడక్కర్లేదు, కానీ బాగుంది అబ్బాయి బాగా చేసామన్నా కదా, కార్యాంతే దాసభృత్యాశ్చ అన్నారు. ఎప్పుడు ఉద్యోగాలు చేసే చోట మన కింద వాళ్ళని, అలాగే వ్యాపారాలు జరిగే చోట ఉండే నౌకర్లని మెచ్చుకోవాలి. ఎప్పుడంటే ముందు కాదు, పని అయిపోయాక డబ్బులు ఇచ్చి మెచ్చుకోవాలి. ఏదో డబ్బులు ఇస్తున్నాం కానీ డబ్బులు ఏమి సరిపోతారా, చాలా కష్టపడ్డారా అంటే ఆ కష్టం అంతా మర్చిపోతాడు. 3 రోజులు బట్టి నిద్రాహారాలు లేకుండా మన కోసం పనిచేసిన నౌకరు మనం ఏదో 100-200 ఇవ్వడంతో పాటుగా ఒక్కసారి భుజం మీద చేసి మెచ్చుకుంటే ఈ బాధ అంతా మర్చిపోతాడు. మా యజమాని గారు నేను ఇలా మెచ్చుకున్నారు అని ఇంటికి వెళ్ళి చెబుతాడు, వాళ్ళ ఆవిడికి చెప్తాడు. దాంతోపాటుగా 100కి ఇంకో 10-20 జోడించి ఇచ్చామనుకోండి, అది పట్టుకెళ్ళి భార్యకి ఇస్తాడు ప్రత్యేకంగా. ఇది అదనంగా వచ్చింది, మామూలు తీసి ఇది అదనం అంటాడు. ఆ 20 రూపాయలు చాలా ఎక్కువ. కానీ అది ఎప్పుడు ఇవ్వాలంటే కార్యాంతే దాసభృత్యాశ్చ, పని అయిపోయాక ఇవ్వాలి.
పని చెప్పే ముందే పిలిచి నువ్వు చేస్తావురా అబ్బాయి నాకు తెలుసు ఆ 1000తో పాటు ఈ 100 కూడా ఉన్నాయంటే మొత్తం 1100 కలిపి వేసేసుకుని పడుకుంటాడు. తిరుగులేదు, ఇంక పని చేయడు. ఇంకా ఎందుకంటే అతి విశ్వాసం చేసావు. ఇదే కార్యసాధన. ఎవరిని ఎప్పుడు మెచ్చుకోవాలి, ఎవరిని అసలు జీవితాంతం మెచ్చుకోకూడదు ఎప్పుడు కూడా. అంటే పుత్రస్తున కదాచన, మన కుమారుణ్ణి కానీ మన కుమార్తెను కానీ ఎప్పుడూ మెచ్చుకోకూడదు. అలాగని ద్వేషించమని కాదు, మౌనం మౌనం మౌనం. ఎవరన్నా పొగిడినా సరే మీ అబ్బాయి మంచి పాటలు బాగా పాడతారండి, సంతోషం, మీ ఆశీర్వచనం, అంతే. అంతేగాని మనమే అవునండి ఈ మధ్య అసలు బాలసుబ్రహ్మణ్యం గారు కూడానండి ఈ డొక్కొద్ది ఇక్కడ. బాలసుబ్రహ్మణ్యానికి నీ కొడుకుని మెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. ఏదో మొహమాటానికి అని ఉండొచ్చు. మా వాడిని ముఖ్యమంత్రి ముద్దెట్టుకున్నాడండి, ప్రధానమంత్రి పక్కన పడుకోబెట్టుకున్నాడండి, ఇవన్నీ చెప్పక్కల్లా. ఇవన్నీ చెప్పడం అంటే పిల్లల్ని బాడు చేయడమే. ఇక వాళ్ళు చెడిపోతారు ఖచ్చితంగా. ఇక వాళ్ళు ఆ స్థాయిలో ఊహించుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి గాడ్ ఫాదర్ ఎవరై అంటే అసలు ఫాదరే, మదర్ ఫాదరే గాడ్ ఫాదర్ వాళ్ళకి. అంతకంటే ఏం తెలియదు పిల్లలకి. 16 ఏళ్ళలోపు పిల్లలకి ఎవరు ఉంటారు? తర్వాత స్నేహితులు వాళ్ళు వస్తారు. అంతవరకు తల్లి తండ్రి. ఆ తల్లి తండ్రి బాగా పొగిడేశారంటే ఇంకా నన్ను మించిన వాళ్ళు లేడనే భావనకు వచ్చేస్తాడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మెచ్చుకోకూడదు. గురువుని ప్రత్యక్షంగానే మెచ్చుకోవచ్చు. ప్రత్యక్షే గురవస్తుత్యా పరోక్షే మిత్రబాంధవా కార్యాంతే దాసభృత్యాశ్చ పుత్రస్తు నకదాచన. శాస్త్రం స్పష్టంగా చెప్పింది. గురువును ముఖం మీదే కీర్తించవచ్చు. ఆయన జ్ఞాని, నువ్వు ఎంత పోకుండా ఆయనకేం అనిపించదు. ఒకవేళ అనిపిస్తే ఆయన కర్మ, నీ పని నువ్వు చేసి. నేరుగా వేదిక మీద మెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కనిపించగానే గురువుగారు మీరు చాలా గొప్పవారు అనొచ్చు. దానివల్ల ఆయనకైనా గర్వం వస్తే వదిలే ఆ విషయం, నీకు అనవసరం, నీ పని నువ్వు చేసి. పరోక్షే మిత్రబాంధవాక, మన బంధువుల్ని మన మిత్రుల్ని మెచ్చుకోవాలంటే నేరుగా మెచ్చుకుంటే అనుమానిస్తారు. ముఖస్థుతి చేస్తున్నాడు అంటాడు. వేరే వాళ్ళ దగ్గర మెచ్చుకోవాలి, వేరే వాళ్ళ దగ్గర మెచ్చుకోవాలి. బావమరుదిని మెచ్చుకోవాలంటే భార్య దగ్గర మెచ్చుకోవాలి. ఇప్పుడు ఎలా ఖచ్చితంగా రోజుకు 3 సార్లు ఫోన్ చేయకపోతే పుట్టింటికి భార్య ఎలా అవుతుందండి? ఖచ్చితంగా 3 సార్లు చేయాల్సిందే. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, త్రికాల సంధ్యావందనం. అందుకని ఖచ్చితంగా చెప్పేస్తుంది, తమ్ముడు నేను బావగారు చాలా మెచ్చుకున్నారు రా అంటే అలా వెళ్ళిపోయింది అక్కడ. అలాగే మెచ్చుకోవాలి, అంతేగాని నేరుగా మెచ్చుకోకూడదు. నేరుగా మెచ్చుకుంటే మకం పెట్టేస్తాడు ఇంట్లో. ఇక్కడ మా బావగారికి నేను లేకపోతే పని అడవదు అనుకుంటాడు. అలాంటి అవకాశం ఇవ్వకూడదు. ఇవి లౌక్యాలు. ఇవన్నీ ఎవరిని మోసం చేయడం కాదు, ఇది లౌక్యం అంతే. కార్యాంతే దాసభృత్యాశ్చ, సేవకులని, సేవకులు భృత్యులు 2 రకాలు. దాసులు అంటే జీతం తీసుకోకుండానే పనిచేసేవాళ్ళు. భృత్యులు అంటే జీతం తీసుకుని పనిచేసేవాళ్ళు. భృతి అంటే జీతం. అంచేత భృత్యులు అంటే పేమెంట్ ఇచ్చేవాళ్ళు. పూర్వం దాసదాసీలు ఉండేవారు, వారికి జీతం ఉండేది కాదు. వాళ్ళు ఇంట్లో ఉంటారు, అలాగ అన్నం పెడతారు అంతే, బట్టలు కుట్టిస్తారు, అలా ఉండేవారు. ఎప్పటికీ కొన్ని ఇళ్లల్లో అలా ఉంటారు. ఎంతో కొంత జీతం ఇస్తారు. పూర్వం ఇచ్చేవారు కాదు. దాన్ని మరి వెట్టి చాకరీ అని రద్దు చేశారు. వాళ్ళు వంశపరంపరగా అలా చేస్తూ ఉంటారు. ఆ కుటుంబంలో కష్టసుఖాలన్నీ వీళ్ళే చూస్తారు. అలాంటి వాళ్ళని దాసీలు దాసులు అంటారు. స్త్రీలైతే దాసీలు, పురుషులైతే దాసులు. జీతం తీసుకుని పనిచేసేవాడిని భృత్యుడు అంటారు. అందుకే భృతి ఇప్పటికీ జీవన భృతి, డిఎన్ఎస్, ఎలవెన్స్, కరువు భత్యం, కరువు భృత్యం ఇవన్నీ భృతి అంటారు. భృతి అంటే శాలరీ. అంచేది భృత్యుడు అంటే జీతం తీసుకుని పనిచేసేవాడు. దాసుడు అంటే జీతం లేకుండానే పనిచేసేవాడు. రాముడికి హనుమంతుడు దాసుడు. ఏమీ శాలరీ 2 ఇడ్లీ కూడా పెట్టలేదు ఎప్పుడు. కనీసం 2 ఇడ్లీ, టీ కూడా. ఇంత సుందరకాండలో 1.5 మొత్తం సీతాదేవిని చేసుకుని దృష్టా సీత అంటే మంచిదయా అని కౌగిలించుకున్నాడు, కానీ ఒక టీ ఇవ్వలేదు ఈయన కనీసం. దానికే హనుమంతుడు పొంగిపోయాడు పాపం. అయ్య బాబు రాముడిని కౌగిలించుకున్నాడు, ఇంకేం కావాలి. అది దాసుడు. మనం భగవంతుడికి దాసులు అయ్యాం, లేదా తల్లిదండ్రులకు దాసులు అయ్యాం, గురువులకు దాసులు అయ్యామంటే దాసత్వం అంటే ఏం ఆశించకూడదు. మీకు సేవ చేయడమే మా అదృష్టం అండి, ఇంక మేమేం ఆశించం అంతే. ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది, లేకుండా ఎప్పుడూ ఉండదు. మనం ఆశించక్కర్లేదు. ఇలాగ కార్యాంతే దాసభృత్యాశ్చ, ఇలా అన్ని రకాల ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు చేసిన తప్పు ఏమిటంటే ఎప్పుడూ హనుమంతుడిని మెచ్చుకోలేదు. ఎందుకంటే ఈయన దగ్గర మంత్రి కిందవాడు. మెచ్చుకుంటే వీడు నాకు కూడా వాలి నన్ను తరిమి తరిగేసినట్టే వీడు ఎసరెట్టేస్తాడేమో ఇక్కడ పీఠానికి. ఆ మెచ్చుకోకపోవడమే వాడు కోపం వచ్చింది. అంత సమర్థుడై ఉండి కూడా చేతులు కట్టుకుని సుగ్రీవుడు పక్కన ఇలా కూర్చున్నాడు తప్పితే ఎప్పుడూ హనుమంతుడు వాలి మీదకి దండయాత్ర చేద్దామని ప్రయత్నం చేయాలి. చేస్తే పెద్ద విషయం కాదు ఇది. వాలి హనుమంతుడి కంటే బలవంతుడే కాదు. వాలి బలవంతా వాడు తలకాయ, వాడి మెళ్ళ ఉండే హారంలో ఉంది, వాడికేం బలం లేదు. అదొక కబులు చెబుతారు కానీ
వాడికి దేవేంద్రుడు ఒక హారం ఇచ్చాడు. దాన్ని వాల్మీకి రామాయణంలో చాలా స్పష్టంగా వాలిసి గురువుల యుద్ధంలో వాల్మీకి చెబుతాడు, వాలినం హేమ మాలినం వాలినం హేమ మాలినం వాలినం హేమ మాలినం అని 2-3 సార్లు వాడతాడు. నేను రామాయణం చదువుతూ అనుకున్నా, రామాయణంలో హేమమాలిని ఎక్కడి నుంచి వచ్చిందని. ఈ హేమమాలిని అంటే బంగారపు దండ, అది ఇంద్రుడిచ్చిన హారం. అది వాడి మెడలో ఉన్నంతకాలం ఇంద్రుడు స్వయంగా వచ్చినా సరే ఓడిపోవలసిందే. ఇప్పుడు బలం హారాందా, ఈ పెద్ద మనిషిదా, ఇంకేం ఉపయోగం ఉండదు అక్కడ. హారానికి ఉంది బలం, నీకేం లేదు ఇక్కడ. హనుమంతుడి బలం హారాలదేనో చీరాల పేరాలది కాదని ఆయన సొంత బలం అది. ఎప్పుడూ మనం సొంత బలాన్నే సంపాదించాలి. మన ఆభరణాలతో కానీ లేకపోతే మనకుండే ఆస్తుల వల్ల కానీ దానివల్ల వచ్చే బలం నిలబడదు. ఆస్తులు ఎవడో పట్టుకుపోవచ్చు, ఆభరణాలు పట్టుకుపోవచ్చు, కానీ నీ శరీరంలో ఉండే నీ బలం, నీ బుద్ధిలో ఉండే నీ బలం ఎవడూ దొంగిలించలేదు ఇక్కడ. ఇంకా శరీర బలాన్నైనా కొంచెం తగ్గించగలరేమో కానీ బుద్ధి బలాన్ని ఎవడేం చేయలేడు. అందుకే బుద్ధిమదగ్రగణ్యుడు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు హనుమంతుడు. బుద్ధిమతాం వరేణ్యం అన్నారు. అటువంటి వాడు హనుమంతుడు. అందుకనే అతని బాల్యం అంత కొంచెం క్లిష్టతరంగా గడిచింది. దాన్ని జాగ్రత్తగా నెట్టుకుంటూ వచ్చి సుగ్రీవుడు అందుకే ఎప్పుడు మెచ్చుకోలేదు కాబట్టి ఏ సాయము చేయలేదు, అలాగే ఉండిపోయాడు. కానీ నిజంగా హనుమంతుడికి అవకాశం ఇస్తే ఎలా పన్నెడుపుకొస్తాడు అనేది రామాయణంలో కిష్కింధకాండలోనే సుగ్రీవుడు రామలక్ష్మణులతో మాట్లాడి వాళ్ళెవరో తెలుసుకోమని పంపించినప్పుడు అర్థమైంది. అప్పుడు అతను మాట్లాడిన విధానానికి లక్ష్మణుడు ఇలా బిత్తరపోయి చూశాడు. రాముడు చిరునవ్వు నవ్వి ఇంతకాలానికి నాకు తగినవాడు దొరికాడు రా అనుకున్నాడు. హనుమంతుని వాక్చాతుర్యం అటువంటిది. రామలక్ష్మణులతో ఆయన మాట్లాడిన విధానం, మారువేషంలో వెళ్ళాడు. కొంతసేపటికి మారువేషంలో వచ్చానని చెప్పాడు. ఇక ఊరికే దాచుకుని ప్రయోజనం వల్ల ముందు మారువేషంలో వెళ్ళడం, ఎందుకంటే వాళ్ళ నుంచి సమాచారం లాగడానికి. కార్యసాధనలో గూఢచర్యం చేసినప్పుడు ఇది అవసరం. మనం ఎవరో ముందు చెప్పేకూడదు. పెళ్లి చూపుల్లో కూడా అంతే. చాలామంది సంబంధాలు ఎందుకు చెడగొట్టుకుంటారంటే వాళ్ళు ఏం మాట్లాడకుండానే వీళ్ళే మొత్తం రికార్డ్ వేసేస్తారు ఇక్కడ. అక్కడి నుంచి వాళ్ళు ఏం అడగాలో అది అడుగుతారు. ఇక్కడ పెళ్లి చూపులకు మనం వెళ్ళినప్పుడు ఏదో సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ముందు వాళ్ళని మాట్లాడిన వాళ్ళు బాగా గోకేసి వాళ్ళని మాట్లాడిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అసలు ఇవ్వాలో అక్కర్లేదో మనకు తెలిసిపోతుంది. ఈ సంబంధం చేసుకోవాలా అక్కర్లేదా, ఇక వాళ్ళే గట్టిగా అన్నీ మాట్లాడేస్తూ ఉండి చెప్పేస్తున్నారంటే ఇక మనం ఇవ్వక్కర్లేదు. ఇంకా పెళ్లి చూపులకు వచ్చినప్పుడే మా అమ్మగారిని మీరే చూసుకోవాలండి, మా అమ్మగారిని మీ అమ్మాయి చూడాలండి, మీ అమ్మాయి చూడాలంటే 4 సార్లు అన్నారంటే ఆ సంబంధం ఇవ్వకూడదు మంచిదమ్మా. పిల్లలు అక్కడ చేస్తే గోకెత్తారు వాళ్ళు. ఇంకా ఈ ముందు పెళ్లి చూపులు చెప్తాడు ఈ విషయం ఎక్కడ అత్తగారిని చూసుకోవాలని చూసుకోరా, చెప్పేదేట ఆ విషయం అన్నిసార్లు ఎందుకు చెబుతున్నారు. అంతేకాదు ఇంకొన్ని రకాలు ఉంటారు. మీ పిల్లల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, పువ్వులు అని 4 సార్లు అన్నాడంటే పిల్లలు ఇవ్వకూడదు. వాడు పువ్వుల్లో పెట్టాడు, పురుగుల్లో పెట్టేస్తాడు. ఎందుకు అన్నిసార్లు అంటున్నాడు? పైగా మామగారు మొగాడు అన్నిసార్లు ఎందుకు పువ్వుల్లో పెట్టి చూసుకోకపోతే ఎలా చూసుకుంటావు అని నువ్వు చూసుకునేది. వాళ్ళ పిల్లలందరూ ఆడపిల్లలు ఉద్యోగాలు చేసుకుని సుఖంగా ఉంటావు, నువ్వేంటి పువ్వుల్లో పెట్టేది రవ్వల్లో పెట్టేది ఇక్కడ? నిన్ను వాళ్ళు ఎలా చూసుకుంటారా అని మేము ఆలోచిస్తుంటే ఇక్కడ నువ్వేదో వాళ్ళని చూసుకుంటానంట. వీళ్ళు ఎవరండి? ఇప్పుడు కోడళ్ళే అత్తమామలను చూసుకోవాలి లేదో నిర్ణయించుకోవాలి, కానీ అత్తమామలు కోడలను పువ్వుల్లో పెట్టి అరక్కలేదమ్మా. ఆవిడ వీళ్ళని నిప్పుల్లో పెట్టకుండా ఉంటే చాలు. కానీ అనేస్తారు కొంతమంది, ఇన్నిసార్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నాయంటే ఇవ్వకూడదు. అన్నిసార్లు ఎందుకు అసలు అంటే వీళ్ళ కుటుంబం మీద ఇదివరకే ఆరోపణలు ఆక్షేపణలు ఉన్నాయన్నమాట. అవి మన దాకా వచ్చేయేమో ఆయనకి బెంగ, అందుకే చెప్పేస్తున్నాడు ఇలాగ. ఇదే మాట్లాడడంలో నైపుణ్యం. హనుమంతుడి మాటలు విని రాముడు ఏమంటాడంటే ఏం చక్కగా మాట్లాడుతున్నాయన అనృగ్వేద వినీదశ్యన యజుర్వేద భాషిణక. ఋగ్వేదం చదవనివాడు, యజుర్వేదం చదవనివాడు, సామవేదం చదవనివాడు, అథర్వవేదం చదవనివాడు ఇలా మాట్లాడలేడు. ఈయన వేదాలన్నీ క్షుణ్ణంగా చదువుకుంటాడు, లేకపోతే ఈ వాక్చాతుర్యం రాదు ఇక్కడ. అంతేకాదు వాక్యం ఎలా ఉండాలో అలాగే ఉంది హనుమంతుడు ఉండటమాట. ఏది చెప్పాలో అదే చెబుతున్నాడు, అనవసరంగా ఏమీ చెప్పట్లేదు. మన నుంచి తీసుకునే సమాచారం తీసుకుంటాడు, మన కూడా ఏం భయపెట్టట్లేదు. ఇక్కడ స్నేహం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. చిత్తశుద్ధి అంతా ఆయన మాటల్లో కనపడుతోంది. హనుమంతుని మాటలు ఎలా ఉన్నాయంటే అవిస్తరవసందిగ్ధం అవిలంబితం అవ్యధం. మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడని వాళ్ళు ప్రపంచంలో ఉండరు కదా. ఆడ మగ పెద్ద చిన్న లేకుండా 70 ఏళ్ళు వచ్చినా నేర్చుకోవలసింది ఏమిటంటే మాట్లాడే విధానం. సుత్తి కొట్టేయకూడదు. ఎదుటి వాళ్ళకి ఆసక్తి లేని విషయం ఎక్కువసేపు చెప్పకూడదు. మనం వాళ్ళు వినట్లేదంటే ఆపేయాలి. కొత్త చోటికి రాగానే ఎక్కువ మాట్లాడకూడదు, వాళ్ళనే మాట్లాడేవాళ్ళు. మన రహస్యాలు ఏవి బయట పెట్టకూడదు, అడిగితే తప్ప చెప్పకూడదు, అడిగినంత వరకే చెప్పాలి.
అది ఇక్కడ చెబుతున్నాడు. సంభాషణ చాతుర్యం అంటే సుందరకాండ చదివితే వస్తుంది, కిష్కింధ చంద్ర రామాయణం చదివితే వస్తుంది. అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అవ్యధం, మాట అలా ఉండాలి. అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అవ్యధం, ఉరస్థం కంఠగం వాక్యం, ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరం. హనుమంతుడి మాట అలా ఉందిట. మాట ఎప్పుడు ఎలా ఉండాలి? అవిస్తరం, మరీ వివరించి చెప్పకూడదండి ఏ విషయాన్ని. శుతుకొట్టడం అంటారు దాన్ని. మనం కొంతమందితో మాట్లాడుతున్నాం, మనం సోది చెప్పాడంటారు, కొంతమంది సొద చెప్పాడు. తేడా ఉందండవు. సోది వేరు, సొద వేరు, ఒకేలా వాడేయకూడదు. సోది అంటే ఉన్నదాన్నే సాగదీయడం, సొద అంటే జరిగిపోయిందని మాట్లాడడం. సోది వేరు, సొద వేరు. సోది అంటే ఉన్న విషయం ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఊరికే సాగదీయడం ఇలాగా. ఇంకా వాక్యానికి వాక్యం చూడు, చెప్పావు కదా, అయింది కదా, 2 రోజులు 4 అని చెప్పావు, ఇంకెందుకు ఇంత లెక్క. ఇది సోది. సొద వేరు. ఊరికే సొద పెడుతున్నాడంటే అర్థం ఏంటంటే జరిగిపోయిందని మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది 10 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు ఎందుకు గొడవ, అది సొద. ఎందుకంటే సొద అంటే చితి అని అర్థం ఉంది తెలుగులో. అది చాలామందికి తెలియకపోవచ్చు. సొద అంటే చితి, శవాన్ని కాల్చే చితిని తెలుగులో సొద అంటారు. సొద పెడుతున్నాడంటే అర్థం ఆడు చచ్చిపోయాడు, చితిలో ఉన్నాడు. ఏం చెప్తావు ఇక్కడ, ఇంకా చెప్పి ఏం ఉపయోగం, ఆయన వెళ్ళిపోయాడు కదా. అంతే సొద మాట్లాడడం, సొద పెట్టడం అంటే అర్థం చితిలో కాలిపోయిన మనిషి గురించి ఊరికే ఇంకెన్నిసార్లు అనుకుంటే ఏం ఉపయోగం, వెళ్ళిపోయాడు, రేపు మనం కూడా వెళ్ళిపోతాం. అంటే జరిగిపోయిన విషయాలు మాట్లాడడం సొద. ప్రస్తుత విషయాన్నే ఊరికే జీడిపాకం సాగదీసినట్టు సాగదీయడం సోది. ఈ రెండు ఉండకూడదు. మనలో చాలామంది నేర్చుకోవాలి విషయాలు. అవిస్తరం, ఏ విషయాన్ని కూడా ఏదైనా ఇటువంటి ప్రవచనాల్లోనో మరో చోట పుస్తకాలు రాయవలసిన సందర్భంలోనో వివరంగా చెప్పాలంటే చెప్పాలి, కానీ మామూలుగా మనం రోజువారీ కూర్చుని ఇళ్లల్లో మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. అవిస్తరం, వీలైనంత సంక్షిప్తం చేయి, వీలైనంత సంక్షిప్తం చేయి. పైగా ఆ సంక్షిప్తంగా సమాచారం ఏదో ఇచ్చేసి మిగిలిన సమయంలో నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇటువంటి జపం చేసుకుంటే మన మాటకి శక్తి పెరుగుతుంది. మాటకి మౌనం వల్ల మౌనం వల్ల శక్తి పెరుగుతుంది, ధ్యానం వల్ల ఆకర్షణ పెరుగుతుంది. మీరు రోజు ధ్యానం చేస్తే మీ మాటలు ఆకర్షణీయంగా వస్తాయి. ఏం కంఠమండి, ఏం మాటలండి అని వింటారు, ఎవరు చెప్పక్కల. ముఖ్యంగా సంగీతం తెలిసిన వాడు, సంగీత సాధన చేసేవాళ్ళు కనుక ధ్యానం చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది, చాలా ప్రయోజనం. వర్ణ ప్రసాదక శుభ కంఠస్వరం చ, కంఠస్వరం బ్రహ్మాండంగా మారిపోతుంది 6 నెలల్లో ధ్యానం చేస్తే. పాటలు పాడేవాడు, సంగీత సాధన చేసేవాడు, కేవలం సంగీతం ఒకటి సాధన చేయడం కాదు, ఇక్కడ ధ్యానం చేయాలి. పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట మౌనంగా మొత్తం కట్టేసి మళ్ళీ పాటలు పాడద్దాం. దానివల్ల కంఠస్వరం బ్రహ్మాండంగా వస్తుంది. మామూలుగా మాట్లాడేవాడు కూడా మాట ఆకర్షణీయంగా ఉండాలంటే ధ్యానం బాగా చేయాలి. మాట శక్తివంతంగా ఉండాలి, పవర్ఫుల్గా ఎదుటివాడి మీద పనిచేయాలంటే మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి 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 ఎప్పుడో బాంబు వేసినట్టే మాట్లాడాలంతే, టక్ మరి అంతే. గంట సేపు అయ్యాక మాట్లాడారు, అది ఒకటే చాలరా మొత్తం గంటకే అనుకోవాలి. అది మౌనం వల్ల కలిగే శక్తి. మౌనం ధ్యానం 2 ఉండాలి. అంచేది అవిస్తరం. హనుమంతుడి మాటలు ఎలా ఉన్నాయంటే కార్యసాధన అవ్వాలంటే ఇలా ఉండాలి. ఎక్కువ మాట్లాడలేదు, అవసరమైన విషయమే చెప్పాడు. మా సుగ్రీవుడు రాజు అని చెప్పాడు, అంతేగాని ఆయన అన్నగారు చేతుల్లో నానా దెబ్బలు తిని ఏడుస్తూ కూర్చున్నాడు. అడగలేదు నిన్ను ఈ విషయం, రాజును అవమానిస్తున్నాడు నువ్వు ఇక్కడ. ఎవడు అడిగాడు నిన్ను? మా సుగ్రీవుడు మహారాజు, కిష్కింధ రాజ్యానికి ఆయన పైన ఉన్నాడు, నేను ఆయన మంత్రిని. అంటే మీరు కలుసుకోబోయేవాళ్ళు ఒక మహారాజు, గుర్తుపెట్టుకోండి, మీకేం తక్కువ కాదు ఇక్కడ అని చెప్పడం. అంటే సుగ్రీవుడు గౌరవాన్ని పెంచడం. అందుకని సుగ్రీవుడు ఏం చేస్తాడో పెళ్ళాన్ని కోల్పోయి ఏడుస్తున్నాడు అక్కడ. మేమే వస్తున్నాం ఆయన దగ్గర టికాణా లేక అంటే సుగ్రీవుడు లోకి అయిపోయాడు ఇక్కడ. అందుకే రామలక్ష్మణులు ఇద్దరు వచ్చినా సరే సుగ్రీవుడు కూర్చున్న ఆసనం నుంచి లేవలేదండి. లేవడం, ఆయన రాజు. రామలక్ష్మణులు రాజ్యం లేని మామూలు రాజకుమారులు, వాళ్ళకి రాజ్యమేం లేదు అక్కడ, కోల్పోయారు కదా, వాళ్ళు మామూలు రాజకుమారులు. సుగ్రీవుడు రాజు, లేవడం. కొందరు విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తారు తెలియక, అన్ని అద్భుతాలు మహిమలు ఆపాదించడం రామాయణానికి, అవేం లేవు ఇక్కడ. సుగ్రీవుడు ఎందుకు లేవలేదు అంటే, లేవలేదు కాబట్టి తర్వాత మొదటిసారి వారి సుగ్రీవుల యుద్ధంలో రాముడు ఆయనకు ఉపకారం చేయలేదు, 2వసారి చేశాడు. అంత ద్రోహే రాముడు. చేస్తానన్నవాడు చేస్తాడు ఖచ్చితంగా. ఆయన ఎందుకు చేయలేదు అంటే ఇద్దరిలో పోల్చుకోలేకపోయాడు. ఆ విషయం చెప్పాడు ఆయన స్పష్టంగా.
మీ ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు, మీ ఇల్లు బంగారంగా, ఒడ్డు పొడుగు అన్ని కొలతలు. అసలు మీ నాన్నగారు ఇద్దరికి కొలతలు వేరే అక్కర్లేదే, ఒకటే జత కొనేసి తాళ్ళలోంచి నెక్కలో చొక్కా తీసి కుట్టించి బారేచ్చేది. ఇద్దరు కొలతలు ఒకటే. అంత ఒకలా ఉన్నారయ్యా, నేను గుర్తుపట్టలేకపోయాను అని గజపుష్పమాల. గజపుష్పాలంటే ఏనుగు కాదు, అదొక రకం పుష్పం. ఆ మాల అక్కడ దొరుకుతాయి ఆ పువ్వులు. అటువంటి దాన్ని దండకొచ్చి సుగ్రీవుడి మేడలో వేసాడు. ఇది స్పష్టంగా రామాయణంలో ఉంటే మళ్ళీ సుగ్రీవుడు దోషం చేశాడు, అందుకే రాముడు ఆయన్ని కాపాడలేదు, పనికిమాలిన వ్యాఖ్యలని అంటారు వీటిని. వాల్మీకి రామాయణం చదవకుండా మాట్లాడే వ్యాఖ్య. ఎందుకు సహజంగా జరిగిన రామాయణాన్ని ఎందుకు పాడు చేయడం మనం మహిమల మాయలతోటి? మనిషి అన్నాక ఎవడన్నా మర్చిపోతాడు, తేడాలు ఉంటాయి అక్కడ, అవన్నీ ఉంటాయి, జాగ్రత్తగా ఉండమనే రామాయణం చెబుతోంది. అంతేగాని రాముడు పొరపాటు పడతాడండి. హనుమంతుడు కూడా పడ్డాడు పొరపాట్లు, అందరూ పడతారు. మనం ఎలా పడతాం వాళ్ళు అలాగే పడతారు. అందుకని అవిస్తరం అసందిగ్ధం. అందుకని విస్తరంగా చెప్పలేదు. సుగ్రీవుడు రాజు, మీరు చోటు దగ్గర మనిషి స్నేహం చేయించనే చెప్పాడు, అంతే. ఇంక మిగిలిన విషయాలు చెప్పాలి. ఎక్కడ సుగ్రీవుడిని లోకు చేయలే. అసందిగ్ధం మాటలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి చాలామంది. కన్ఫ్యూజివ్, తికమగ్గా ఉండకూడదు, చాలా స్పష్టంగా ఉండాలి మాట. వాక్యం మొదలు పెట్టేటప్పుడే ఎవరి గురించి చెబుతున్నామో అర్థం కావాలి. మధ్యలో ఎప్పుడో 10 నిమిషాలు మాట్లాడాక అప్పుడు మనకు అనుమానం రాకూడదు, ఎంతకీ చెప్పేది అప్పటికి 10 నిమిషాలు అయిపోయింది, ఏం చెబుతున్నారో తెలియట్లా. అసందిగ్ధం, సందిగ్ధం ఉండకూడదు. అంటే మనం మాట్లాడే ముందు కాస్త వాక్య నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే అవిస్తరం అసందిగ్ధం, ఎదుటి వాళ్ళకి అనుమానాలు రాకూడదు. ఇంకా మాట వింటే చాలా స్పష్టంగా ఉందండి, తెలిసిందండి మాకు, అదిగో మాటలో తెలిసిపోయిందండి అనుకోవాలి. అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం, మరి ఆగుతూ తట్టుతూ తారుతూ నక్కుతూ మాట్లాడకూడదు. సాగదీస్తూ మధ్యలో లాలాజలం మింగుతూ ఎప్పుడు మళ్ళీ మొదలెడతాడో తెలియకుండా ఈ లోపు, ఎందుకంటే ఏ దుర్వార్తతో మొదలెట్టాడు అనుకో, వినేవాడికి గుండె ఆగిపోతుంది వీడు చెప్పేలోగా. మీ అబ్బాయికే అంటాడు, ఏమిటో చెప్పడు, ఇక్కడ ఏదో జరిగింది అనుకుంటాం, ఏం లేదు పెళ్లి కుదిరిందని చెప్తాడు. మరి దాన్ని ఎంత ఆలస్యం చేస్తాం ఎందుకు? ఇక్కడ శుభస్య శీఘ్రం అన్నారు. మీ అబ్బాయికి సంబంధం కుదిరిందని చెప్పడానికి, మీ అబ్బాయి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడని చెప్పడానికి ముందు చెప్పాల్సిన మాట ఏమిటంటే మీ అబ్బాయి అనకూడదు, పరీక్షలో అని కూడా అనకూడదు, అవన్నీ ఆయనకు తెలుసు. పాస్ అయ్యాడండి అనాలి, అంతే, అర్థమైపోయింది. వాళ్ళ అబ్బాయి కాబట్టి చెబుతాం, లేకపోతే ఊళ్ళో వాళ్ళందరి పేరు వాడికి చెబుతామా? అందుకే హనుమంతుడు సీతను చూసి వచ్చాక వానరుల దగ్గరికి వచ్చినప్పుడు దృష్టా సీత అన్నాడు. అందులో కూడా దృష్టా, కనబడింది అన్నాడు. కావలసింది ఆ కనబడింది అనే మాట. అలా అనుకున్నాను. జనక మహారాజు కుమార్తె, దశరథ మహారాజు కోడలు, రాముని ఇల్లాలు అని షణ్ముఖాంజనేయరాజు గారు రాగం తీసినట్టుగా 2.5 నిమిషాలు రాగం తీసాడు అనుకో, ఈలోపు ఈ వానరుల ప్రాణాలు పోతాయి. ఎంతకీ ఉందా పోయిందా అని. ఈ వివరాలన్నీ ఆవిడ అడిగాడు. ఆవిడ జనక మహారాజు కుమార్తెని, దశరథ మహారాజు కోళ్ళని మాకు తెలియదని కనపడిందే లేదా, ఆ విషయం చెప్పరాదే? అందుకే వాల్మీకి రామాయణంలో హనుమంతుడి మాట ఎలా ఉండదు, దృష్టా సీత అంటాడు. ఎవరితో? వానరులతో. రాముడితో అలా అండు, దృష్టాదేవి అంటాడు. అక్కడ వేరండి, పేరు పెట్టడు. ఇక్కడ భర్త ఉన్నాడు, అక్కడ వాళ్ళ ఆవిడని పేరు పెట్టి పిలవడానికి ఈయనెవడం. అందుకని దృష్టాదేవి అంటే అమ్మగారిని చూశా, అది రాముడితో మాట. సాటి వానరులతో మాట్లాడేటప్పుడు దృష్టా సీత, సీతను చూశా. ఎందుకంటే వీళ్ళతో అమ్మగారిని చూశానంటే సుగ్రీవుడు భార్యేమో అనుకుంటారు. ఇది స్పష్టత, అది సుందరకాండ. సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్ అంటే అర్థం. అది మాట్లాడామంటే మళ్ళీ ఎదుటివాడికి ఇంకా సందేహాలు రావద్దు. ఊరికే మనం కొంచెం ఆలస్యంగా మాట్లాడినా మంచిదే, సందేహం లేకుండా మాట్లాడాలి. మళ్ళీ ఒక చిన్న మాటకి మనం 4 సార్లు అడగవలసి వస్తే మాట సందిగ్ధంగా ఉందన్నమాట. అల్పాక్షరం, అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం, ఆలస్యం లేకుండా మాట్లాడాలి, చెప్పవలసింది. అంతేకాదు అవ్యధం, వాళ్ళకి క్షోభ కలిగించే మాట అయితే చెప్పకూడదు. వాళ్ళు బాధ పెట్టే మాట అయితే తప్పనిసరి అయితే తప్ప చెప్పకూడదు. ఆరోపణలు ఆక్షేపణలు ఎంత తగ్గిపోతే మనకు అనారోగ్యాలు అన్నీ తగ్గిపోతాయి. ఏ వ్యక్తి గురించి మాట్లాడినా ముందు సుగుణం, ఆరోపణ ఆక్షేపణ పనికిరాదు. 90 లోపాలున్నా 10 సుగుణాలు ఉంటాయి. ఆ 10 ముందు మాట్లాడు, తర్వాత చూసుకుందాం. లోపం లేనివాడు లోకంలో ఉండడు. ఎందుకంటే లోకం అంటేనే లోపం అని అర్థం వ్యాకరణ శాస్త్రం ప్రకారం. లుక్ అనే ధాతువు నుంచే లోకం వచ్చింది. లుక్ అంటే సంస్కృతంలో లోపం, డెఫిషిట్ అని. లుక్ అంటేనే లోకం, లోకం అంటే లోపమే. లోకంలో ఎప్పుడూ లోపాలే ఉంటాయి. పరిపూర్ణుడైన వాడు ఈ లోకంలో ఉండడు, వాడు వెళ్ళిపోతాడు. లోకం నుంచి ఉండడు, అసలు వాడు ఉండలేడు. పరిపూర్ణ జ్ఞానం పొందాడు అంటే ఈ లోకంలో ఒక్క నిమిషం ఉండడు, పారిపోతాడు ఇక్కడి నుంచి.
మనమంతా ఎందుకు ఉన్నాము అంటే సగం తెలుసు సగం తెలియదు కాబట్టే ఉన్నాం ఇక్కడ. అందుకే లోకం అంటేనే లోపం. నువ్వు ఇంకా అందులోనే లోపాలు వెతుకుతూ ఉంటే ప్రతి వాళ్ళు లోపాలే కనపడతాయి. ఇంకా ఎప్పటికీ మనం మారవా? గుణాలు ఎన్నున్నాయి? అసలు మనం గుర్తిస్తే గుణాలు ఉండవా? అప్పుడే మానవ సంబంధాలు బాగుంటాయి. అందుకే అవ్యధం మాటల్లో ఎప్పుడు ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మాట మన ఎదురుగా కూర్చున్న మనిషి కాదు, ఎవరి గురించి చెప్పినా సరే తప్పనిసరి అయితే తప్ప నేరం చెప్పొద్దు, తప్పనిసరి అయితే తప్ప ఆరోపణ చేయొద్దు, తప్పనిసరి అయితే తప్ప ఆక్షేపణ చెప్పొద్దు. అది ఏదైనా మనకు చాలా ముఖ్యమైన తప్పనిసరి చెప్పుకోవాలంటేనే చెప్పాలి. లేకపోతే ఎప్పుడు ఈ నిందలు ఆరోపణలు ఆక్షేపణలు ఉంటే ఇక వీళ్ళ మాటలకు ఎదుటి వాళ్ళు విలువేయడం మానేస్తారు. ఏం చెప్పినా నమ్మక్కలేదు మనమని. దానివల్ల మనమే విలువ కోల్పోతాం. అవిలంబితం అవ్యధం ఎన్ని రకాల మాటలు ఉన్నాయండి మాట్లాడడానికి. అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబితం, అవ్యధం. ఉరస్థం కంఠగం వాక్యం ఛాతీలోంచి ఉందట, ఛాతీలో ఉందట కొద్దిసేపు ఆ మాట, అక్కడి నుంచి కంఠంలోకి వచ్చింది. వాక్కు 4 విధాలుగా ఉంటుంది. పరా ప్రత్యక్షితీ రూపా పశ్యంతి, మధ్యమా వైఖరీ రూపా భక్తమానసహంసిక. పరా ప్రత్యక్షితీ రూపా పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరీ రూప భక్తమానస హంసిక. లలితా సహస్రం పరా మధ్యమ వైఖరి. పరావాక్ అంటే నాభిలో బయలుదేరేటప్పుడు మొదలయ్యే వాక్, ఇది పరావాక్ అంటారు. అమ్మవారిని పరాశక్తి అంటారు. ఆవిడ నాభిలో నివాసం ఉంటుంది, ప్రతి జీవికి నాభిలో ఉంటుంది. ఆ నాభిలో ఉండే 101 నాడుల చుట్ట ఉందే అదే ఆది పరాశక్తి. దాన్ని అంతర్వేష్ట అంటారు. యోగ వాసిష్టంలో అంతర్వేష్ట, ఆంతర్వేష్ట అని కూడా అంటారు. ఆ నాడుల చుట్టే శక్తి. అక్కడి నుంచి పైకి 2 కూటములు, శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ. ఈ తల ఒక కూటం, ఓ చిన్న ఓ భాగం అన్నమాట. ఇదే శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ కంఠాధ కటిపర్యంత మధ్య కూట స్వరూపిణి. కంఠం దిగువ నుంచి ఈ కటి భాగం వరకు ఒక కూటం. శక్తికూట ఏకతాపన్న కట్ యథోభాగధారణి. ఈ శక్తికూటంతో ఏకత్వాన్ని కలిపి పొందావమ్మ. కట్ యథోభాగధారణి, కటిభాగం నుంచి పాదాల వరకు ఉండే భాగం, పాదాల నుంచి కటిభాగం వరకు ఒక కూటం, నాభి నుంచి కంఠం వరకు ఒక కూటం, ఇక్కడి నుంచి పై వరకు ఒక కూటం. దీన్నే త్రికూటం, త్రికూట పర్వతం అంటారు. గజేంద్ర మోక్షం కథలో వచ్చే త్రికూట పర్వతం ఇదే, మన శరీరమే. గజేంద్రుడు అంటే ఏనుగు కాదు, మధ్యతరగతి మానవుడు. వాడు మునిగింది కాసారం కాదు, మన సంసారం. సంసారంలో మునిగిపోయిన మానవుడు తాపత్రయం అనే మొసలి పట్టుకుంటే పడే బాధ ఎలా ఉంటుందో గజేంద్ర మోక్షణంలో చెప్పారు. ఆయన ఏనుగు కాదు. మనం ఆ ఏనుగు ఎక్కడుంది, అది ఎక్కడ మునిగిందండి అని మనం ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయి మునిగేస్తాం. ఇక్కడ మన అజ్ఞానం అంటే ఇదే. అది ఎక్కడ మునిగిందో మనకు కావాలి, ఎందుకు మునిగిందో మనకు అక్కల. ఇక్కడే ఏనుగు మునిగిందని ఎవడో చెప్తాడు, అక్కడ వీడు మునుగుతాడు, మళ్ళీ పైకి లేవడం. ఇంకా ఈ దరిద్రమే వదలాలి. అది ఎక్కడ మునిగితే నీకెందుకు, ఎందుకు మునిగిందో అడగరాదా? పురాణాలను ఎప్పుడు ఎందుకు అని ప్రశ్నించాలి, ఎక్కడా ఏమిటని కాదు. ఎందుకు ఎందుకు ఎందుకు. హనుమంతుడు సీతను వెతకాడు, ఎందుకు? ఎలా వెతకడం? అది పెద్ద ఎల్లగొల్ల వెతుకుతారు. ఎందుకు? ఆయనకు పని ఏంటి అసలు? ఆయనకి మేనత్ కూతురా? ఆయనకి ఏంటి సంబంధం? నాకు సంబంధం లేదని చెప్పచ్చు కదా. అది అర్థమైతే సుందరకాండ అని పేరు ఎందుకు పెట్టాడో అర్థమవుతుంది. మిగిలినన్నిటికీ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ అని కథాపరంగా పేర్లు పెట్టిన వాల్మీకి ఈ ఒక్కదానికే సుందరకాండ ఎందుకు పెట్టాడండి? హనుమత్కాండ అనొచ్చు కదా, హనుమత్కాండ అనొచ్చు కదా, సీతాన్వేషణకాండ అనొచ్చు కదా, లంకాకాండ అనొచ్చు కదా. 100 పేర్లు ఉన్నాయి. ఇది బాలా త్రిపుర సుందరి ఉపాసన. భక్తుడైన వాడు త్రిపుర సుందరీ దేవిని ఉపాసనా మార్గం ద్వారా చేరుకోవడమే సుందరకాండ. అదే సుందరకాండలో రహస్యం. ఇది నిజానికి సుందరీకాండ. ఇది నిజానికి దీని పేరు సుందరీకాండ. కాకపోతే ఇందులో హీరో మగవాడు కాబట్టి సుందరీ శబ్దాన్ని సుందరహ చేసి సుందరకాండ. పలకడం చేతకాని వాడు సుందరాకాండ, రాక దీర్ఘం లేదు నాయన, నువ్వు పెట్టేవి ఇక్కడ సుందరకాండ. సుందరాకాండ ఉండదు, దాని అర్థం అంతా పోయింది. సుందరాకాండ అనకూడదు, సుందరకాండే. ఎందుకంటే ఇది ఇందులో అందమైన వాళ్ళ గురించిన చర్చ ఏం లేదు ఇక్కడ. హనుమంతుడు అందమైన వాడు, అందం కాని వాళ్ళు ఎవరంటే పెద్ద విషయం కాదు అక్కడ, దాని గురించి పెట్టలేదు. త్రిపుర సుందరీదేవిని భక్తుడు ఉపాసనా మార్గంలో చేరుకునే రహస్యాలు తెలియజేసే అపూర్వమైన కాండే సుందరకాండ. అందుకే రామాయణంలో అది చాలా ముఖ్యం. రామాయణం మొత్తం చదవలేని వాడు దాన్ని పారాయణ చేస్తాడు. 68 సర్గలు, 22,811 శ్లోకాలు లెక్క. 68 సర్గలు, మొత్తం అన్ని సర్గలు కలిపితే 2,811, 28, 11 శ్లోకాలు. అది ఇవి సావకాశంగా చదవాలి. 10 రోజులు నియమం పెట్టుకుని మొత్తం మూసేయడం కాదు కంపెనీ. ఇక్కడ
రోజుకో సర్గజపం చదువు, మళ్ళీ అయితే మళ్ళీ చదువు, తాత్పర్యాలతో చదువు, అర్థం చేసుకుంటూ చదువు. అప్పుడు జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతా సుందరకాండే, అసుందరం ఉండదు ఇంకా. ఎందుకంటే మనకు అర్థమైపోయింది, మాట్లాడే విధానం తెలిసింది, పనిచేసే విధానం తెలిసింది, ఎవరినైనా వెతకాలంటే వెతికే విధానం, అసలు ముందు ఆత్మసాక్షాత్కారం, ఆత్మాన్వేషణ విధానం తెలిసింది. అమ్మవారు దొరికిందంటే ఇంకేమిటి ఈ బొమ్మవార్లందరూ ఇక్కడ. అమ్మవారే దొరికిన తర్వాత ఈ బొమ్మలు మనకి దేనికి? ఆ అమ్మవారిని భక్తుడైన వాడు, జీవుడైన వాడు త్రిపుర సుందరీదేవిని చేరుకోవడానికి చేసే సాధనే సముద్రం దాటడం. ఆ సముద్రమే సంసారం, సంసార సాగరం అంటారు కదా, అది దాటడం. అది దాటుతుంటే వచ్చే ఆటంకాలు ఏమిటి? అవే ఆటంకాలు. ఈ రహస్యాలే ఉంటాయి. అందుకే కార్యసాధకుడు హనుమంతుడు అని పెట్టుకున్నాం మనం. చాలా విశేషాలు ఉంటాయి ఇందులో 3 రోజులు కూడా. కేవలం కథ చెప్పుకుంటూ వెళ్ళడం కాదు, కథ మీకు ఎవరికి తెలియదు కాదు, నేను చెప్పేదే ఉంది ఇక్కడ. అందుకని ఆయన ముందు మాటల్లోనే చాతుర్యం చూపించాడు. ఉరస్థం కంఠగం వాక్యం, ముందు మాట ఎక్కడి నుంచి? నాభిలోంచి రావాలి. అంతవరకు మనం ఆగాలి. నోటుకొచ్చిందల్లా మాట్లాడేయకూడదు. మాట అంటే తుంపర్లు కాదు. కంఠంలోంచి మాట బయటకు రాకూడదు, అంటే నాభిలోంచి రావాలి. అది అంటే మాట్లాడాలా వద్దా, మాట్లాడాలా వద్దా, మాట్లాడాలా వద్దా. మాట్లాడాలంటే ఎప్పుడు 3 ప్రశ్నలు వేసుకోవాలి. సత్యం, ప్రియం, అత్యవసరం. ఇది సత్యమేనా? మొదటి ప్రశ్న. రెండోది ప్రియం, ఎదుటి వాళ్ళకి ఇష్టమేనా? మూడో ప్రశ్న. సత్యం కావచ్చు, ప్రియము కావచ్చు, అత్యవసరమా? అది అనుకోవాలి. అది ఆ అత్యవసరమా అన్న ఒక్క ప్రశ్న వేసుకుంటే మనం మాట్లాడే మాటలో 90% ఆగిపోతాయి ఖచ్చితంగా. అది ఒక్కటే వేసుకోమా. అవసరమేంటి మనం చెప్తాం, ఏంటి ఎవరు చెప్పమన్నాడు ఇప్పుడు? కాలక్షేపానికి మాట్లాడుకున్న వాళ్ళే ఎక్కువ అండి. మనలో మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. కాలక్షేపానికి ఏమీ తోచట్లేదని ఫోన్ చేయడం కూడా అదేనమ్మా సోదంటే. నువ్వు మాట్లాడడం అంటే ఎదురుగా ఉన్నావు, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నీకు తోచలేదు, వాళ్ళ సమయం కూడా ఎందుకు చెడగొడతావు? అక్కడి నుంచి సొల్లు సోది. ఒక గంట అయినా తెమలుతావు. గంట సేపు మాట్లాడడం మళ్ళీ ఫ్రీ అయ్యాక చేస్తాను. ఇప్పుడు చేసింది ఏంటి? ఫ్రీ కాకుండానే గంట సేపు మాట్లాడామంటే, ఫ్రీగా ఉంటే 3 గంటలు మాట్లాడతామా? ఏమన్నా లవకుశ సినిమానా? ఎదుటి వాళ్ళు అడిగిందే కదా మనం చెప్పేది. అనవసరంగా సమాచారం ఎందుకు వెళ్ళాలి అసలు ఎవరితోనైనా కానీ? ఎందుకంటే మనకు నాభిలోంచి రావట్లేదు వాక్కు. మధ్యమ పరా పశ్యంతి వాక్కు కూడా కాదు, మధ్యమ కూడా కాదు, దిక్కుమాలింది వైఖరి వాక్కు మందంతా. నోటికి ఎదొస్తే అది మాట్లాడటమే. ఇక్కడ మాట్లాడడం ద్వారా మనని మనం బయటపడేసుకుంటామండి ఏకాంతం నుంచి. అదే దుర్మార్గం, అదే మోసం. ఏకాంతం నుంచి మనం బయటపడాలని కోరుకుంటున్నామంటే మనని మనం మోసం చేసుకుంటున్నాం అన్నమాట. మాయలో పడడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. అందుకని బయటికి ఏదొస్తే అది మాట, ఆ మాటల్లో ఏదో వాళ్ళు ఏదో అని మనం ఏదంటే 1 గంట కాలక్షేపం అయింది. ఏం కలిసి వచ్చింది దీనివల్ల? దేశంలో రాజకీయాలన్నీ మనం మాట్లాడుకున్నాం, రాజకీయాలు మారలేదు. మన సంసారాల గురించి మాట్లాడుకున్నాం, అవి కూడా మారలేదు, అలాగే ఉన్నాయి. మన అప్పుల గురించి మాట్లాడుకున్నాం, అవి తీరలేదు, అలాగే ఉన్నాయి. ఈ అప్పుల గురించి మాట్లాడుకునే బదులు కనకధారాస్తవం చెబితే లక్ష్మీదేవి తీరుస్తుందేమో చూద్దాం పోనీ ఓ మాట అందాం, నష్టమే ఉంది. ఓ రాయేద్దాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు, అదేనా చేయొచ్చు కదా. ఈ మునిగిపోయింది నువ్వు మీ ఆయన, ఎంతమంది చెబుతావు ఈ విషయాన్ని? ఎవరినెవరు ముంచారో తెలుసుకోండి. దీని నుంచి, ఈ వలయం నుంచి బయటపడటమే, సంసార తాపత్రయం నుంచి బయటపడడం, అదే సముద్రం దాటడం అంటే, సంసార సాగరాన్ని దాటడం. ఆయన బ్రహ్మచారి కాబట్టి దాటగలిగాడంటే, ముందు బ్రహ్మచర్యంలో ఉండగానే కనుక ఆత్మజ్ఞానాన్వేషణ మొదలు పెడితే పెళ్లి చేసుకునే పనే లేదండి అసలు. ఆడదైనా మొగాడైనా, ఆడవాళ్ళకు కూడా ఉంది అవకాశం, ఏమి తేడా ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు, సన్యాసం పుచ్చుకోవచ్చు. మాకు ఇప్పుడు వసతి ఇచ్చారు, యోగా నికేతన్ అని ఉంది అక్కడ శంకరపురంలో. బ్రహ్మలోకంలో ఉన్నట్టుగా ఉన్నానండి నేను ఇవాళ. కార్యకర్తలకి 100,000,000 నమస్కారాలు, 100,000,000 నమస్కారాలు. ఇవన్నీ మధ్యాహ్నం 3 మేము వచ్చేసరికి 1 గంట అయింది. భోజనం చేసి కాసేపు పడుకున్నా, లేచాను, హాల్లో కూర్చొని. స్వర్గంలో ఉన్నట్లే, స్వర్గం అంటే భోగాలండి. బ్రహ్మలోకంలో, ఒక జ్ఞానమయమైన లోకంలో ప్రశాంతంగా శుభ్రంగా ఎలా ఉంటామో అలా ఉన్నాం ఇద్దరు దంపతులు కూడా హాయిగా. బ్రహ్మలోకమే అది. ఎంత ప్రశాంతతో, ఎక్కడ చిన్న చీపురు పొల లేదు, కింద మట్టి రేణువు లేదు, శుభ్రంగా ఉంది. అది ధ్యానమందిరం అంటే అంతే. మరి అక్కడ ప్రధాన పాత్రధారులంతా యోగినులు, స్త్రీలు, వాళ్ళు పురుషులు కాదు ఎక్కువ. మరి బాగానే ఉన్నారే. మన సంస్కృతిలో ఆ భేదం ఏం లేదండి, స్త్రీ పురుష భేదం ఏం లేదమ్మా. వైరాగ్యం ఉందా లేదా అంతే, జ్ఞానం ఉందా లేదా అంతే. కానీ మగాడుకు ఉందే ఆడదానికి లేదని ఎక్కడా లేదండి. ఎవరైనా చేయొచ్చు, చేస్తే సాధన సాధ్యమే. నిర్వికల్ప సమాధిని పొందడం పురుషుడికి ఎంత సాధ్యమో స్త్రీకి అంతే సాధ్యం, ఏమీ తేడా లేం లేదు ఇక్కడ. దానికో వయస్సు, అభ్యాసం, పరిజ్ఞానం అన్నీ ఉంటాయి. మరి వేళ రావాలంటే ఎలా వస్తుంది? ఎవరికి మాత్రం వస్తుంది?
అందుకే నా వాక్కు నాభిలోంచి వచ్చిన పరా పశ్యంతి మధ్యమ వైఖరి, దాన్ని ఆపితే వర్తతే మధ్యమస్వరం. అప్పుడు హనుమంతుడి యొక్క వాక్ ఎలా ఉందంటే పూర్తిగా వైఖరి కాకుండా అలాగని పరా పశ్యంతి దగ్గర ఆగిపోకుండా మధ్యమస్వరం, ఈ ఛాతి అనాహత చక్రం దగ్గర ఉండేదాన్ని మధ్యమ అంట. ఆ నాభి దగ్గర ఉన్నప్పుడు దాన్ని పరావాక్కు అంటారు. అది కాస్త ఇంకాస్త పైకొచ్చి మణిపూర చక్రం దగ్గరికి వస్తే దాన్ని మధ్యమ వాక్కు అంటారు. పరా పశ్యంతి వాక్కు అంటారు. అనాహత చక్రం దగ్గరికి వస్తే ఉరస్థం అంటే అర్థం అదే, ఛాతీ దగ్గరికి వస్తే దాన్ని మధ్యమ వాక్కు అంటారు. ఈ కంఠం దగ్గరికి వచ్చి నారికలోంచి బయటపడడం ఉందే లాలాజలం ఎంతో అది అంతే, దాన్ని వైఖరి వాక్కు అంటారు. వైఖరి వాక్కు అంటే మామూలు వాక్కు అంతే. అది ఊరికే సమాచారం అంత చేస్తున్నాం. అందులో తపస్సు ఉందా లేదంటే చెప్పలేమండి. తపస్సు ఉంటే మాట్లాడేవాడికో తపస్సు ఉంటే, మౌనం ధ్యానం అలవాటు ఉంటే ఆ వాక్ ప్రభావం జనం మీద ఉంటుంది, లేకపోతే ఉండదు. దానికి జనం వినకపోవడం, శ్రద్ధ చేయకపోవడం కారణమా అంటే వాళ్ళు తెలుసుకోవాలి. కానీ మాట్లాడేవాళ్ళు కూడా లోపం ఉంటుంది. వీడు తపస్సు చేయకపోతే, మౌనంగా ఉండకపోతే కుదరదు. అది ప్రవచనం ఇచ్చే సమయంలోనే మాట్లాడాలి. మిగిలిన సమయం అంతా 22 గంటలు వీలైనంత వరకు మౌనమే. ఇంకా అది వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం పుచ్చుకుని ఈ గుళ్ళోకి వెళ్ళి ఆ గోశాలకు వెళ్ళి అందరినీ ఆశీర్వదించి దండాలు ఎట్టించుకుంటూ నాశనం అయిపోతాం, అనుమానం లేదు. ఇక్కడ ఇంకే వాక్ ఉండదు, ఇక్కడ వాకింగే ఉంటుంది. నడవడం, పరిగెత్తడం, పోగేసుకోవడం, ఇవన్నీ కోట్లు కూడబెట్టడం, మళ్ళీ బ్లాక్ మనీ సంపాదించుకోవడం. మనం ఎక్కడికి వెళ్ళకూడదు, సమస్య లేదు. అదే ఏం మాట్లాడుతున్నామో అదే ధ్యానం చేస్తూ అలా ఉండిపోవడమే. అది కూడా మనకు బాగా వచ్చింది మాట్లాడగలం అంటే మంచిది, దాన్ని కూడా అభ్యాసం చేయగల. నమః శివాయ జపం చేసుకుంటాం, బ్రహ్మాండంగా వస్తుంది వాక్కు. శివుడు మాట్లాడతాడు, మనం మాట్లాడాం. మరి అంతసేపు ధ్యానం చేసింది ఎందుకు? మనం శ్రమపడ్డానికేంటి? నన్ను కూర్చుంటాం, ఆయన మాట్లాడతా. ఇప్పుడు నేను మైకు ఇలా ఉంటే నేను మాట్లాడాలా? నేనే మాట్లాడుతున్నాను, మైకు మాట్లాడడం లేదు కదా. అలాగే నా బదులు శివుడు మాట్లాడతాడు. ధ్యానం చేస్తే అంత శక్తి ఉంటుంది. నేను కూడా మైకే అవుతాను. అప్పుడు ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే మీరేమిటమ్మా దేవతలు కూర్చొని పెట్టారు. ఆ స్థితికి రావాలంటే నిరంతరం మౌనం, నిరంతరం ధ్యానం. ఇన్ని గంటలో నియమం పెట్టుకుని ఆడా మగ తేడా లేకుండా మౌనంగా ఉండాలి. దయచేసి పాటించండి. కనీసం పొద్దున్నో అరగంట, సాయంత్రం అరగంట అయినా పెట్టుకోండి. ఏం మాట్లాడను, ఏ టీవీ చూడను, ఏ పుస్తకం చదవను, ఎవరికి ఫోన్ చేయను అని నియమం పెట్టుకుని కూర్చోండి. నోరు ఇప్పద్దు, అసలు ప్లాస్టర్ వేసేసుకోవాలి. మాట్లాడాలి అనిపించినా మాట్లాడద్దు. అంత కాష్ఠమౌనం అంటారు. కాష్ఠమౌనం అంటే శరీర అవయవాలు కూడా కదలవు, అలాగే ఉండాలి. ఇది అభ్యాసం చేయాలి. 25 ఏళ్ల వయస్సు నుంచి అభ్యాసం చేయాలి. 60 ఏళ్ల తర్వాత ఇదే స్థితిలో ఉండాలి. అసలు ఇంకా అభ్యాసం కాదు, అదే స్థితిలో ఉండాలి. అప్పుడు సాధ్యమవుతుంది హనుమంతుళ్ళ కార్యసాధన చేసుకోవడం. మన పనులు మనం సంకల్పించాలన్న పని లేకుండా అయిపోతాయండి ఆశ్చర్యకరంగా. మన దగ్గరికి రానే రాదు ఆ సమస్య, అయిపోతుంది. ఎందుకంటే వీడు నిరంతర ధ్యానంలో ఉన్నాడు. ఈ ధ్యానాన్ని పాడు చేయడం మానవులకు కాదు, భగవంతుడికి కూడా ఇష్టం ఉండదు. ఈయన దగ్గరికి వస్తే మళ్ళీ ఇది ఏదో బుర్రలో పెట్టుకుని బాధపడతాడు, ఎందుకు వచ్చింది, అక్కడే తీసేద్దాం దాన్ని అని శివపార్వతులు కలిసి కూర్చుని దాన్ని అవతల దోలేస్తారు ఆ సమస్యను. మన కుటుంబంలో సమస్యలు రావు, ధ్యానం చేసేవాడు కుటుంబంలో సమస్యలు రావు. వస్తున్నాయంటే ధ్యానం జరిగే లేదనమాట. అదంత గొప్పది. ఆత్మధ్యానమే చేయాలి పూర్తిగా. అటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి హనుమంతుడు